అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన నాలాగా ఎందరో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గ్రీష్మ ఋతువు వచ్చిందంటే ఎవరైనా దేని గురించి మాట్లాడుకుంటారు? ఎండల గురించి. అవును, అందుకే చెప్పేది. ఎండాకాలం వచ్చేసింది. ఎండ నిప్పులు చెరుగుతోంది. రోహిణి కార్తె వచ్చి రోళ్లను బద్దలు కొట్టేస్తోంది. దానికి తోడు కరెంటు కోతలు వచ్చేయడంతో విద్యుత్ శాఖ వారు అడపాదడపా పవర్ కట్ చేస్తున్నారు. అసలే ఉక్కపోతతో చస్తూ ఉంటే కరెంటు పోయిందంటే ఎవరికైనా మండదు మరి. అప్పటిదాకా విష్ణు చక్రంలా పైన గిరగిరా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను కింద కూర్చొని మేము మా కుటుంబ సభ్యులందరం సేద తిరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి కరెంటు పోయి ఫ్యాను రెక్కల వేగం క్రమక్రమంగా స్లో అయిపోయింది. అయ్యో, కరెంటు పోయింది అన్నాము అందరం. ఇదేంటి 2 గంటలకు పోయింది, 3ంటికి కదా పోవాల్సింది అంది అమ్మ గోడ గడియారం వంక చూస్తూ. అది అధికారికంగా, ఇది అనధికారికంగా అన్నాను నేను. అలా రోజుకు ఎన్నిసార్లు అని స్వగతంగా తనలో తానే అనుకొని ఆ తర్వాత మా చెల్లెలు ఉమను ఉద్దేశించి, ఉమా, మన పక్క వాళ్ళకు కూడా కరెంటు పోయిందో లేదో గోడ మీద నుంచి చూసి రావే అంది. అమ్మ మా ఇంట్లో కరెంటు పోయినప్పుడల్లా మా చెల్లెల్ని అలానే పంపించి పక్కింట్లో పోయిందో లేదో చూసి రమ్మంటుంది. పోయింది అంటే అమ్మయ్యా వాళ్ళకు కూడా పోయింది కదా అంటుంది. పోలేదు అంటే అదేంటి మనకు పోయి వాళ్లకు పోకపోవడం ఏమిటి అని మనశ్శాంతి కోల్పోయిన దానిలా చాలాసేపు అలా మాటి మాటికి తనలో తను అనుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి మా అమ్మ ఇలాగే కరెంటు పోయి చెమట్లకు ఒళ్ళు చిటపటలాడినప్పుడల్లా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కోపాన్ని అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు నాన్న మీద చూపిస్తుంది. మా చెల్లెలు వాళ్ళు అదేదో విఐపీలు ఉండే కాలనీ అట, అక్కడుంటారు. వాళ్ళకసలు కరెంటు పోనే పోదుట. మనకు అక్కడ ఫ్లాట్ కొనండి అని ఆ రోజుల్లోనే చిలక్కి చెప్పినట్లుగా చెప్పాను. వింటే కదా మరి మీరు అంటుంది. విఐపీలు ఉండే కాలనీలో ఫ్లాట్ అంటే మాటలా? మన స్థోమతేమిటి? నువ్వు మాట్లాడే మాటలేమిటి? ఇక్కడ మా నాన్నో మీ నాన్నో సంపాదించిచ్చిపోయిన ఆస్తులేవైనా ఉన్నాయా మనకు అంటాడు నాన్న. మధ్యలో మా నాన్ననెందుకంటారు, ఆయనెందుకిస్తాడు అంటూ ఓ పెద్ద దీర్ఘం తీసి కయ్యానికి కాలు దూవుతుంది మా అమ్మ. ఒక్కోసారి సమయం చూసి మధ్యలో నేను ఎంటర్ అయిపోతూ, ఫ్లాట్ వద్దు ఏమి వద్దు గాని ముందు నాన్నను ఓ ఇన్వర్టర్ కొనమనమ్మా, అది పెట్టించుకుంటే కరెంటు పోయినా పోయినట్లుండదు మనకు అంటాను నేను కూల్గా అమాయకపు ముఖం పెట్టి. వాడు అదేదో అంటున్నాడు, అదొకటి కొనకూడదు అంటుంది అమ్మ. నోరు తిరగని ఇంగ్లీష్ పదాన్ని ఎవరైనా వాడినప్పుడల్లా అమ్మ అదేదో అని పదాన్ని తన అనకుండా దాటేస్తోంది. ఏంటి కొనేది? అదేవన్నా తక్కువ ధరకు వస్తుందనుకుంటున్నావా? దగ్గర దగ్గర 20,000 ఉంటుంది. నువ్వేమన్నా జమీందార్ వంశం నుంచి వచ్చిందాననుకుంటున్నావా? లేకుంటే నీ మొగుడేమైనా పెద్ద ఆఫీసర్ అనుకుంటున్నావా? మిమ్మల్ని అనుకుంటే అనుకోండి గాని మా పుట్టింటి వాళ్ళని పల్లెత్తు మాటన్నా ఊరుకోను. అలా అలా వాదన ఓ పావు గంటో అరగంటో సాగి ఆ తరువాత తారాస్థాయి అందుకుంటుంది. అగ్నిలో ఆజ్యం పోసింది నేనే కనుక మధ్యలో వీలు చూసుకుని మెల్లగా నేను అక్కడి నుంచి జారుకుంటాను. ఆ రోజు అలా చేద్దామని అనుకుంటూ ఉండగా టప్పుమని కరెంట్ వచ్చేసింది. ఫ్యాను గిరిగిరా తిరిగేసి కాస్త చల్లగాలి కాకపోయినా వేడిగాలిని మా ముఖాల మీదకు విసిరింది. అప్పుడు మాత్రం మా అమ్మ ఇందాకటిలా మా చెల్లెల్ని పంపించి పక్క వాళ్ళకి కరెంట్ వచ్చిందో లేదో చూడమని అనలేదు. ఎందుకు అంటే అదంతే మరి. అమ్మ, నాన్న, చెల్లి, నేను ఇలా చిన్న కుటుంబం మాది. అలా అని చింతలు లేని కుటుంబం ఏమీ కాదు. మధ్యతరగతి కొంచెం తక్కువలా ఉంటామేమో, వాళ్లకన్నా కొంచెం ఎక్కువ సమస్యలు ఉంటాయి మాకు. అయినా ఉన్నదాంట్లో తృప్తి పడుతూనే అప్పుడప్పుడు డబ్బున్న వాళ్లతో పోల్చుకొని కొంచెం నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాము. ఇంతకు ముందు నేను ఎక్కడికి వెళ్ళినా సైకిల్ మీదనే వెళ్లేవాడిని. నా 16వ పుట్టినరోజు నాడు నాన్న సైకిల్ కొనిచ్చి, దీనంత బెస్ట్ లేదురా, దీనికి పెట్రోల్ ఖర్చులుండవు, రిపేర్ ఖర్చులు ఉండవు, పైగా బాడీకి మంచి ఎక్సర్సైజ్ కూడా. అప్పుడెప్పుడో అరటి పండును పేదవాళ్ల యాపిలని ఎవరో అనుభవజ్ఞుడు అన్నాడట. అతను నాలాంటివాడే అయి ఉంటాడు. ఇప్పుడు నేను దీన్ని ఏమంటానంటే సైకిలు పేదవాడి హీరో హోండా అంటాను అన్నాడు. నాన్న నన్ను మభ్యపెట్టడానికి అలా అన్నాడో, తన నిస్సహాయతను అలా కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడో గాని మొత్తానికి ఆ సైకిల్ మీద రోజు తెగ తిరిగేస్తాను. కొన్నేళ్లు అలా తిరిగి దాంతో ఒక అనుబంధం కూడా పెంచుకున్నాను.
అయినా నేను సైకిల్ వేసుకుని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు నా పక్కన ఎవరైనా బైక్ మీద వెడుతుంటే నాకు కుళ్ళుగా ఉండేది. అలాంటిదే నాకు కావాలని కోరిక కలిగేది. నాన్నను అడగాలంటే మళ్ళీ ఏ మెట్ట వేదాంతమో చెబుతాడని భయం. ఆయన ఏదీ సూటిగా మాట్లాడరు. ఎక్కడి నుంచి మరెక్కడికో వెళ్ళిపోతారు. అందులో తృప్తి, అసంతృప్తి, ఆశ, నిరాశ, ఎవరితోనో పోలిక, మనకేమైందన్న ధీమా వంటివన్నీ కలగాపులగంగా కనిపించినట్లుగా వ్యక్తమవుతాయి. మేము పిల్లలం పెరుగుతున్న కొద్దీ నాన్నకు బాధ్యతలు, ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. ఎన్నేళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా అదే గుమాస్తాగరి, అదే గొర్రెతోక జీతం. ఆర్టీసీ బస్సులోనే ఆఫీస్కి వెళ్లటం, తిరిగి ఇంటికి రావటం. బస్టాపుల్లోనే ఆయన సర్వీస్లో సగభాగం గడిచిపోయి ఉంటుందని అనిపిస్తుంటుంది నాకు. ఒకసారి అమ్మతో చెబుతుంటే విన్నాను. బస్సు కాస్త లేట్ అయినా, రష్ ఎక్కువగా ఉన్నా కొంతమంది వెంటనే ఆటో మాట్లాడుకుని ఆఫీసులకి వెళ్ళిపోతారు. ఆటో ఛార్జీలు కాస్త అవుతాయా? నాకలా వెళ్ళాలి అనిపించినా ఇంతవరకు నేనెప్పుడు అలా వెళ్ళలేదు అని. అంటే ఎన్నిసార్లు నాన్నలా సుఖంగా ఆటోలో వెళ్లేవాళ్ల వంక ఆశగా ఈచిగా చూసుంటాడు అనుకుంటుంటే బాధ అనిపించింది. ఎంత అన్నీ తెలిసినవాడైనా, పెద్దవాడైనా ఆయన మనిషే. ఫీలింగ్స్ ఉండకుండా ఎలా ఉంటాయి అనుకున్నాను. మా చెల్లెలు ఉమా కాస్త పెరిగి పెద్దదైనప్పటి నుంచి తన స్నేహితులతో తనని పోల్చుకోవడం చేస్తోందో అనిపించింది నాకు. 10th అత్యవసర మార్కులతో పాస్ అయినందుకు నాన్న ఏమీ అనకముందే తనకు తనే ఇన్ఫీరియర్ ఫీల్ అయి నెపం నాన్న మీదనే వేసింది. వీళ్లంతా బోలెడు ఫీజులు కట్టి ట్యూషన్లు చదివిచ్చి ఎగ్జామ్స్ రాశారు అంది. నాన్న చిరునవ్వుతో, ఇప్పుడు నిన్ను నేనేమైనా అన్నానా అన్నాడు. బట్టలు, నగల విషయంలో ఫ్రెండ్స్తో తనను తాను పోల్చుకొని తన అహాన్ని సంతృప్తిపరచడం కోసం ఇమిటేషన్ పట్టు, రోల్డ్ గోల్డ్ నగలు కొనడాన్ని నేను గమనించాను. అంతేకాదు, తనలోని కాంప్లెక్స్ ని కప్పిపుచ్చుకోవడం కోసం ఓవర్గా రియాక్ట్ అయ్యి పెద్దగా మాట్లాడటం, తెచ్చిపెట్టుకున్న కృత్రిమ నవ్వు నవ్వటం చేస్తుంది. దాన్ని ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు తీసుకుని రావటం ఎలాగాని ఆలోచిస్తున్నాను. నాన్న అదే ప్రయత్నంలో ఉన్నాడని నాకు అర్థమైంది. ఏదైనా కొంతవరకు ఓకే గాని మితిమీరితే కష్టం కదా. ఈ సైకిల్ ఈ మధ్య బాగా డొక్కైంది. అందుకే చేతక్ సెకండ్ హ్యాండ్ది కొనుక్కున్నాను. దానికే నాకు నేను ఎంతో ఎదిగినట్లుగా అనిపించింది. అంతేకాదు, ఎవరి ఎదుగుదల వారిది. పూరి గుడిసెలో ఉండేవాడు పెంకుటింట్లో మకాం మారిస్తే ఎదిగినట్లే కదా. అదే పెంకుటింట్లో ఉండేవాడు డాబా ఇంట్లోకి షిఫ్ట్ అయితే ఆ ఎదుగుదల ఇచ్చే ఆనందం అంతా ఇంత కాదు కదా. అందరూ టాటాలు, బిర్లాలు కాకపోయినా ఎవరి తాహతకు వాళ్ళు టాటాలు, బిర్లాలే. తనకన్నా ఒక అడుగు ముందున్నవాడిని అందుకోవడాన్ని మించిన ఆనందం మరే ఉంటుంది? ఇప్పుడు చేతక్ మీద తిరగటం అలవాటయ్యాక నా పక్క నుంచి నన్ను ఓవర్టేక్ చేసి ముందుకు దూసుకెళ్తున్న కార్లను చూస్తుంటే నేను ఎప్పటికైనా అలా కారులో జుమ్మంటూ వెళ్లాలని అనిపిస్తోంది. రేపు నేను సంపాదనా పరునైతే వచ్చిన వాటితోనే కొంచెం దాచుకొనో, ఏ అప్పో సప్పో చేసో మారుతి 800 కారునైనా కొనుక్కోలేనా? డిగ్రీ అయిపోయింది. పీజీ చదివించమని నాన్నని అడగాలని ఉన్నా ఆయన పరిస్థితి చూస్తుంటే అడగబుద్ధి కావటం లేదు. అందుకే ముందు ఏదో ఒక జాబ్ చూసుకుని ఆ తర్వాత పీజీ ప్రైవేటుగా చేద్దాము అనుకుంటున్నాను. ఆ చదువుకు ఏ ఉద్యోగం వస్తుంది? గుమస్తా కొడుకు గుమస్తానేక అంటున్నాడు నాన్న. అమ్మా నాన్న పెద్దవాళ్ళవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అందులోని సబ్జెక్టు రోగాలు, నొప్పులు, డాక్టర్లు, మందులు ఇవే. ఒకరోజు నేను ఇంటికి వెళ్లేసరికి అమ్మ, ఎదురింటి ఆంటీ గేటు దగ్గర నించొని మాట్లాడుకుంటున్నారు. నాకు ఈ మధ్య చెవులు సరిగ్గా వినపడటం లేదమ్మా, నీకు వినబడుతున్నాయా? చెవుడింకా నీకు రాలేదులా ఉంది అంటోంది ఆంటీ. భేషుగ్గా వినపడదాయి, నాకు చెవుడు అస్సలు లేదు, చీమ చిటుక్కుమన్నా వినిపిస్తుంది అంది అమ్మ గర్వంగా. కళ్ళు కనబడతాయా? ఆంటీ అహం దెబ్బతినడంతో అమ్మ అసహనం మీద అటాక్ చేయటం మొదలుపెట్టింది. అమ్మ దొరికిపోయింది. అదే సమస్య. క్యాట్రాక్ట్ ఉందంటున్నాడు డాక్టరు. ఆపరేషన్ చేయించుకోవాలి. మీకు కళ్ళు బాగానే కనబడుతున్నాయనుకుంటాను. చక్కగా కనబడతాయి, సూదిలో దారం కూడా గుచ్చగలను అంది ఆంటీ. వాళ్ల సంభాషణ అలా పోటాపోటీగా చాలాసేపు నడిచింది. అమ్మ ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి సంభాషణ నాన్నతో నడుస్తూ ఉంటుంది. నాకు షుగర్ ఉందని చెప్పారే డాక్టరు అన్నాడు నాన్న ఒకరోజు. ఉండకుండా ఎలా ఉంటుంది? వంశపారంపర్యంగా వచ్చిన జబ్బాయే. మీ నాన్న మీ అమ్మ ఇద్దరు ఒంట్లోనూ ఒక షుగర్ ప్యాకెట్ పెట్టి వెళ్తూ వెళ్తూ మీకది స్థిరాస్తిగా ఇచ్చి వెళ్లారాయే. ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా ఇది మాత్రం ఇచ్చారు అంటూ మొదలుపెట్టింది మా అమ్మ. మరి నీకు బీపీ ఉందిగా, అదెక్కడి నుంచి వచ్చిందో?
మీ అమ్మా నాన్న పెళ్లిలో కట్న కానుకలతో పాటు దాన్ని సారిగా పెట్టి పంపించుంటారు అన్నాడు నాన్న ఉక్రోషంగా. మనిషి సైకాలజీ చాలా విచిత్రమైనది. తప్పులెంచే పని పెట్టుకోకుండా సరదాగా తీసుకుంటే పెద్ద వయసు బాధల మీదకి నెపం నెట్టేయచ్చు. పెద్దలలోని పిల్లల మనసును ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కోసారి లైఫ్లో ఏదో చేద్దామని ఇంకేదో చేసేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో జీవితం చెప్పిన మాట మనం వినాల్సి వస్తుంది. మరి చిన్నదైనా చీపుదైనా ఒక కారు కొనుక్కొని ఆ కారులో దర్జాగా ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నానా, కానీ నాకొచ్చిన ఉద్యోగం సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడో దూరంగా మారుమూల ఆఫీసులో కావటం, వాళ్లకు ఒక కంపెనీ బస్సు ఉండటంతో అందులోనే వెళ్లాల్సి వస్తుంది. స్కూటర్లో పెట్రోల్ పోయిస్తే నాన్న ఎందుకురా డబ్బులు తగిలేస్తున్నావు అని మండిపడతాడు. ఆయనకెందుకో పెట్రోల్ అంటే మొదటి నుంచి ఒళ్ళు మంట. పెట్రోల్తో నడిచే సొంత వాహనాలంటే ఎలర్జీ. జనం ఎడాపెడా వెహికల్స్ కొనేసి పెట్రోల్ ఎక్కువ వాడుతుండబట్టే గవర్నమెంట్ చీటికి మాటికి పెట్రోల్ ధరలు పెంచేస్తోంది. పానకాల స్వామికి పానకం ఇష్టమైనట్టు ఈ బండ్లకు పెట్రోల్ అంటే మహా ఇష్టం. తెగ తాగేస్తూ ఉంటాయి అంటాడు. పెట్రోల్ ధర పెరిగితే మిగతా అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగిపోతూనే ఉంటాయన్నది ఆయన సొంత క్యాలిక్యులేషన్. అందుకే ఎడ్ల బండ్లకు తిరుగులేదన్నది ఆయన ఉవాచ. సిటీలో ఆ బండ్లు తిరగడానికి వీల్లేదు కనుక సైకిల్ ఓకే అన్నది ఆయన తిరుగులేని స్టేట్మెంట్. ఇప్పుడు నాకు ఎన్నో పదల మైళ్ళ దూరంలో ఉన్న కంపెనీకి ఉద్యోగానికి వెళ్లవలసి రావటం, అదే బస్సు కావటంతో ఆయనకు మహదానందంగా ఉంది. తిక్క కుదిరింది అని బహుశా మనసులో అనుకుంటాడు కాబోలు. పైకి మాత్రం నీకన్నీ నా పోలికలు మాత్రమే కాదు, జాతకం కూడా నాదే వచ్చినట్టుందిరా అంటాడు నా భుజం తడుతూ. స్పాంటేనియస్ గా సామెతలు నానుడులు చెప్పే నాన్న ఈసారి ఏ సందర్భాన్ని వదిలిపెట్టకుండా బస్ అంటే ఏమిటనుకున్నావు, పేదవాడి కారు అన్నాడు. నీది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు కాకుండా కంపెనీ బస్సు కనుక దాన్ని లగ్జరియస్ కార్ అనవచ్చు అన్నాడు. గుమస్తాగారి ఉద్యోగం చేయడానికి డొక్కు సిటీ బస్సుల్లో దశాబ్దాల తరబడి తిరిగిన నాన్న ఇప్పుడు రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళుతూ దానికి పెట్టిన పేరు 2 కాళ్ల బండి. ఇలా పొదుపు ఉద్యమాన్ని మొదటి నుంచి పాటిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుండబట్టే రూపాయి అప్పు చేయకుండా గుట్టుగా సంసారాన్ని ఒంటి చేత్తో లాక్కుంటూ రాగలిగాను. పిల్లలకేదో డిగ్రీ వరకైనా చదువు చెప్పించి పిల్ల పెళ్లికి కావలసిన మొత్తాన్ని కూడబెట్టగలిగాను అని ఇంటికొచ్చిన వాళ్ళందరికీ తన లైఫ్ బడ్జెట్ను వివరిస్తూ ఉంటాడు. మా చెల్లెలు పెళ్ళంటే గుర్తుకొచ్చింది. అది చూపులకు కాస్త అందంగానే ఉంటుంది. వచ్చిన సినిమాలన్నింటినీ నాన్న కన్నుగప్పి వరుసపెట్టి చూసేస్తుంది కనుక నిల్చున్నప్పుడు మిడిసిపడుతూ, నడుస్తున్నప్పుడు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంటుంది. కొత్త మనుషులు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడైతే మెలికలు తిరిగిపోతుంది. అది రాత్రులు నిద్రపోతున్నప్పుడే కాదు, పగలు కూడా కలలు కంటూ ఉంటుంది. ఏ రాకుమారుడో గుర్రమెక్కి తనను అకస్మాత్తుగా పెళ్లాడినట్లు 6 అడుగుల సూటు బూటు అందగాడెవడో కొత్తగా కారులో వచ్చి ఊళ్ళో దిగి అనుకోకుండా తనను చూసేసి అమాంతం ప్రేమించి పెళ్లాడినట్లు కలల కంటుందని ఈ మధ్యన దాని మాటల్లో నేను ఇట్టే కనిపెట్టేశాను. కలలు కంటే తప్పే ఉంది? అందరూ కలలు కనాల్సిందే. ఆ కలలు నెరవేరితే లైఫ్ డైలీ హైలైటే. నెరవేరకపోతే బతుకులో సర్దుబాటు అనేది ఒకటెలానూ ఉండనే ఉంది. ఈ దేశంలో తెలుగింటి సగటు ఆడపిల్లల మా చెల్లెలు ఉమా విషయంలోనూ రెండోదే జరిగింది. ఎంతగా ఎదురు చూసినా దాన్ని ప్రేమించి పెళ్లాడ్డానికి ఎవరూ మా ఊరి ఛాయలకు కూడా రాలేదు. నాన్న సంబంధాల వేటలో ఇల్లిల్లు పట్టుకొని తిరిగి 2-3 చెప్పుల జతలు అరకొట్టుకున్నాడు. అయినా లెస్ బడ్జెట్ చూపించడంతో పెళ్లి చూపులకు కూడా ఎవరూ మా ఇంటి గుమ్మం తొక్కలేదు. దాంతో మా నాన్నకు మరింత జీవితతత్వం బోధపడటమే కాదు, మా చెల్లెలు కూడా కలల ప్రపంచంలో నుంచి జారి వాస్తవ ప్రపంచంలోకి వచ్చి పడింది. మొత్తానికి ఎలాగైతేనే ఓ సంబంధం కుదిరి ఈ మధ్యనే మా చెల్లెలకు పెళ్ళయింది. మా బావ కూడా తాహతకు సరిగా సరిపోయే రకం. చూపులకు మామూలుగా ఉంటాడు. టీచర్ ట్రైనింగ్ చేసి ఏదో స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి రిటైర్డ్ క్లర్క్, తల్లి హౌస్ వైఫ్. చిన్న సొంత ఇల్లు, ఒక్కడే కొడుకు. మనుషులు, ఇల్లు, వాకిలి, వాళ్ల తిండి తిప్పలు, కట్టుకునే బట్టలు అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినందుకు మా చెల్లెలు బాధతో బావురమంటుందని అనుకున్నాను గాని అలా జరగలేదు. పెళ్లి చూపుల్లో నునుసిగ్గులు, చిరునవ్వులు ఒలకపోసి పెళ్ళై మెళ్ళో 3 ముళ్ళు పడిన రోజు నుండి నా మొగుడే నా ప్రపంచం అన్నట్లు
బావ చుట్టూ బొంగరంలా తిరగటం మొదలుపెట్టింది. నిమిషానికి 4 సార్లు మా ఆయన మా ఆయన అంటూ కనబడ్డ మనుషుల్ని ఎవరినీ పోనివ్వకుండా పట్టుకొని తన పతిదేవుడి ప్రతాపాలను వదిలిపెట్టకుండా చెప్పడమే పనిగా పెట్టుకుంది. అది చూసి ఆశ్చర్యపోవటం నా వంతైంది. లైఫ్ని లైట్గా తీసుకుని ఉన్నదాంట్లోనే బ్రహ్మానందాన్ని పొందటం ఈ ఆడవాళ్లను చూసి నేర్చుకోవాలి అనుకున్నాను. అంతేకాదు, పెళ్లి ఒక జీవితాన్ని మార్చేస్తుందని ప్రకటనలో ఇవ్వాలని అనిపించింది. ఒక జీవితాన్నేంటి 2 జీవితాలని అనుకున్నాను మతాబులా వెలిగిపోతున్న బావ ముఖాన్ని చూసి. యద్భావం తద్భవతి. సింపుల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే, మనం ఎలా అనుకుంటే అలా, మన భావాలు ఆలోచన విధానం ఎలా ఉంటే జీవితం అలానే అనిపిస్తుంది. మా ఇంటి ముందు రోడ్డుకి అటుపక్క ఒక పూరి గుడిసె ఉంటుంది. దానికి ఒక చిన్న కడిక తలుపు ఉంటుంది. అందులో 2 భార్యాభర్తలు, ఒక చిన్న పిల్ల ఉంటారు. పొద్దున్నే ఇంత చెద్ది తిని తలుపుకి తాళం పెట్టి 2 పనికి వెళ్ళిపోతారు. అతను సత్తు టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టుకుని కూలీ పనికి వెళితే ఆమె పిల్లనెత్తుకుని ఇళ్లల్లో పాచి పనికి పోతుంది. చీకటి పడ్డాక ఇంటికొచ్చి ఆ పక్కనే ఉన్న చల్లటి నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానం చేసి ఆరుబయట నులక మంచం వాల్చుకొని కాలు మీద కాలేసుకుని పడుకొని ఏవో లొల్లాయి పాటలు పాడుతూ ఉంటాడు. మా ఇంటి వసారాలో చెక్కవార కుర్చీలో కూర్చొని ఆ గుడిసెవాసుల దైనందిన జీవితాన్ని పరిశీలించే మా నాన్న ఆ చుట్టూ గుడిసెను చూపుడు వేలతో చూపిస్తూ ఒకరోజు, అది పేదవాడి ప్యాలెస్ రా, ఆ గుడిసెకు పైకప్పున అక్కడక్కడ రంధ్రాలున్నాయి చూడు, అవి ఎయిర్ కండిషన్స్ అన్నాడు. ఆ పోలిక చూసి నవ్వొచ్చింది నాకు. నాన్న నాతో చాలా ఫ్రీగా మాట్లాడటం, నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తూ నాతో తన ఫీలింగ్స్ అన్ని షేర్ చేసుకోవటం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది. ఆయన నాకిచ్చిన చదువును నేను బాగానే ఉపయోగించుకుంటూ సందర్భం చూసుకుని జోక్స్ వేయటం, తమాషా వాదన చేయటం చేస్తూ ఉంటాను. ఆ కూలీ మనిషిని ఉద్దేశించి, అతనే ఆ ప్యాలెస్కి రాజురా అన్నాడు నాన్న కొంచెం సేపయ్యాక. మరి నువ్వెవరు నాన్న, మన ఇల్లేంటి అని అడిగాను కవ్వింపుగా. మనిల్లు కొంచెం పెద్ద ప్యాలెస్ రా, నేను కొంచెం పెద్ద రాజుని. అతని గుడిసె వంక చూస్తున్నప్పుడల్లా నేను కొంచెం బెటరే కదా అని నా జబ్బ నేను చరుచుకుంటూ ఉంటాను అన్నాడు నాన్న. మరి మన ఇంటి పక్కనున్న ఆ 3 అంతస్తుల బంగళా చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడిగాను ఆ ఇంటి వంక చేయి చాపి చూపిస్తూ. వాస్తవం చెప్పాలంటే కొంచెం ఈర్ష్యగానే అనిపిస్తుంది. కాని మళ్ళీ అంతలోనే నాకు మాత్రం ఏం తక్కువైంది, ఎంచక్కా దేవుడిచ్చిన కాళ్లున్నాయి, చేతులున్నాయి, నా పనులు నేను దర్జాగా చేసుకోగలను, ఎక్కడికంటే అక్కడికి నడిచి వెళ్లి రాగలను అనుకుంటాను అంటూనే దానికి పొడిగింపుగా, పైకి సుఖంగా సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తూ డన్లప్ పరుపుల మీద పడుకొని ఏసీ కారులో తిరిగే వాళ్లకు సమస్యలు ఉండవనుకుంటున్నావా, వాళ్లకుండే సమస్యలు వాళ్లకే ఉంటాయి అన్నాడు నాన్న. అలా అంటున్నప్పుడు నాన్నలో నుంచి తొంగి చూస్తున్న ఒక మామూలు మనిషిని గమనిస్తూ నాలో నేను చిరునవ్వు నవ్వుకున్నాను. వాళ్లకు ఏవో సమస్యలుంటాయి అంటూ ఆ విధంగా తన అహాన్ని శాంతపరుచుకుంటున్న నాన్నను చూసి, మనిషికి అన్నింటిలోనూ తోడు కావాలి, సుఖంలోనూ కష్టంలోని. అసంతృప్తి ఏదైనా మనసుని ఆవరించినప్పుడు నాలాగా ఎందరో అనుకుంటే అదో తృప్తి, ఊరట. తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి తనకన్నా నేను బెటర్ అని గర్వపడటం, తనకన్నా ఎక్కువ స్థితిలో ఉన్నవాడిని చూసి పైకలా ఉన్నాడు గాని లోపల అతనికేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని ఆత్మాన్యూన్యతను ముసిగేసే ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ కూడా మనిషి తనకు తాను ఆత్మానందం పొందే ప్రయత్నంలో భాగమే. అయినా దానివల్ల ఎదుటివాడికి పోయేదేమీ లేనప్పుడు, ఎవరికి ఏ అపకారం జరగనప్పుడు మనిషి నైజమని నవ్వుకొని లైట్గా తీసుకోవటం తప్పేమీ కాదు కదా. మానసిక రోగి అంటే ఆయన దృష్టిలో ఇలాంటి చిన్న చిన్న బలహీనతలు మానవ నైజాలే అయి ఉంటాయి. ఇలా ఆలోచిస్తుంటే మనసు దూది పింజిలా తేలికపడినట్లు అనిపించింది నాకు. మనసులోకి మనం ఎప్పటికప్పుడు తొంగి చూసుకుంటూ సాటి మనిషిని కాస్తంత సానుభూతితో అర్థం చేసుకోవటానికి పాజిటివ్ థింకింగ్ ఎంత ఉపయోగపడుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది మా చిన్న కుటుంబం చింతలేని కుటుంబమే అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.